सीता मनोराज्य प्रिय सार्वभौम श्रीराम सीताराम। చాలు దేవ్ గారు, అంతలో కొడితే ఆ శరీరం తట్టుకోవద్దా? ఇంకాపండి. చూడండి శ్రావంతి గారు, ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం. మా మావయ్య గారిని కొట్టుకుంటాను, తిట్టుకుంటాను, చంపుకుంటాను, అది నా ఇష్టం. మీరు అనవసరంగా జోక్యం చేసుకోకండి. దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి. అది కదండి, నా మాట ప్లీజ్. మీరు వచ్చింది సీడీ ఇవ్వడానికే కదా, ఇవ్వండి ఇవ్వండి. వెళ్ళండి. బాబు బాబు కొట్టదు బాబు, బాబు కొట్టదు, కొట్టదు బాబు. బాబు కొట్టదు బాబు, బాబు కొట్టదు బాబు, బాబు కొట్టదు బాబు, బాబు బాబు కొట్టదు బాబు, వద్దు బాబు, నీ దండం పెడతా, నీ కాళ్ళు పట్టుకుంటాను బాబు, కొట్టదు బాబు, కొట్టదు బాబు, కొట్టదు కొట్టద్దు బాబు, కొట్టద్దు బాబు. ఇంకోసారి తప్పు జరిగితే చంపేస్తాను. ఏంటక్క ఇది? నా కళ్ళెదురుగానే నాన్నని అంతలా కొడుతుంటే తట్టుకోలేకపోయాను. నా వల్ల కావడం లేదక్క. అందుకే నిన్ను బాబాయ్ని కలవడానికి రావద్దు అని బ్రతిమలాను. వినలేదు. నువ్వు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక వంకతో ఇలా కొడుతూనే ఉంటాడు. కొద్ది రోజులు ఓపిక పడితే రామ్తో నీ పెళ్ళైపోతుంది. ఆ పెళ్లి అన్ని సమస్యలకి ఒక దారి చూపుతుంది. అది జరిగే వరకు ఇలా రావడానికి ప్రయత్నించకు. వెళదాం పదా. నాన్నకేం కాదు చాలు, పద. చెక్ చేస్తున్నా మేడం, ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు. ఇడియట్, వేలకు వేల జీతాలు కావాలి కానీ కార్ ఆగిపోతే ఏం చేయాలో తెలీదు. సారీ మేడం, ఈ పక్కన ఎక్కడ మెకానిక్ ఉన్నాను చూసి తీసుకొని వస్తాను. సరే, త్వరగా ఏదో ఒకటి చేసి తగలడు. చెప్పమ్మా. ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తుంటే నా కార్కి ఏదో రిపేర్ వచ్చి ఆగిపోయింది. త్వరగా వేరే కార్ పంపించు. ఎక్కడా?
గచ్చిబౌలి దాటి ఒక 10 కిలోమీటర్స్. అయితే కొంచెం దూరంలోనే ఉన్నావు అనమాట. అవును. నేనే వస్తాను, వెయిట్ చేయమ్మా. సరే, వీలున్నంత త్వరగా రా. అలాగే అమ్మా. ఏమైందమ్మా? ఇక్కడెందుకు నిలబడ్డావు? ఏమైతే నీకెందుకయ్యా? నా ఇష్టం వచ్చిన దగ్గర నిలబడతాను. అడగటానికి నువ్వెవరు? ఒంటరిగా ఉన్నావు. ఏరియా అంత మంచిది కాదు. కావాలంటే సిటీలో నేను డ్రాప్ చేస్తాను. నీ హెల్ప్ నాకేం అక్కర్లేదు. వెళ్ళేళ్ళు. నీ ఇష్టం అమ్మా. ఏయ్ బండాబ్రా, ఆపరా. ఏంటి మిస్, లిఫ్ట్ కోసం వెయిటింగా? నన్ను ఇవ్వమంటారు లిఫ్ట్? నీకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, నేను ఇస్తాను లేరా. అరే మనం గొడవ పడ్డం కాదురా, మిస్ని అడుగుదాం. చాయిస్ తనకే వదిలేద్దాం. తను ఎవరిని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకే అవకాశం. ఓకే ఓకే. చెప్పండి మిస్, లిఫ్ట్ ఇవ్వడానికి మాలో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు? ఇంకా ఎంతసేపు? ఇక్కడేమ్మా. ఇదిగో ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను. 5 మినిట్స్లో వచ్చేస్తాను. ఓకేనా? త్వరగా రా. సరేనమ్మా. ఏంటి మేడం, బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేశారా? ఎందుకు మేడం అతను ఇబ్బంది పెట్టడం? లిఫ్ట్ ఇవ్వడానికి మేము ఉన్నాం కదా. హ్యాపీగా పబ్కి, రెస్టారెంట్కి, సినిమాలకి అన్నింటికి తిరుగుదాం. ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ఇందులో బలవంతం ఏం లేదు. మీకు ఇష్టమైతేనే. ఏమంటారు? చూడండి, అనవసరమైన ఇష్యూస్ వద్దు. కావాలని ప్రాబ్లం క్రియేట్ చేసుకోవద్దు. నా మాట విని మర్యాదగా వెళ్ళిపోండి. అదందరికీ మంచిది. సార్, మీరు ఆవిడని చూసి మాట్లాడుతున్నా కూడా మాకు వార్నింగ్ ఇస్తున్నారని అర్థమైంది. మేమేం చేశాం సార్? కారు ఆగిపోయి ఆ అమ్మాయి అక్కడ నిలబడి ఉంటే హెల్ప్ కావాలా అని అడిగాం, అంతే. అరే ఫూల్, వార్నింగ్ ఇవ్వటం కాదురా, మీ క్షేమం కోరే చెప్తున్నాను. వెళ్ళిపోండి. మా క్షేమం కోరడానికి ఇప్పుడు మాకంత కష్టం వచ్చింది. బాగా అడిగావురా, చెప్తాను. రే, ఆడపిల్లని చూస్తే మీకేం గుర్తొస్తుంది? గులాబీ సార్. గుడ్. ముళ్ళొచ్చి అరిటాకు మీద పడ్డా, అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడ్డా నష్టం ఎవరికి? ఆకే సార్. ఇక్కడ విషయం ఏంటంటే, మీరందరూ ఆకు లాంటి వాళ్ళు. ఈ అమ్మాయి గులాబీ కింద ఉన్న ముళ్ళు లాంటిది. రే, సుకుమారాన్ని అందాన్ని చూసి ఆడపిల్ల అనుకుంటున్నారు. శివంగి, ఊరుకోండి సార్. ఎప్పుడైనా మగాడే ముళ్ళు, ఆడదంటారేంటి? రే రే, నా మాట వినండి రా. నేను ఆల్రెడీ ఈ అమ్మాయితో ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. అర్జెంటుగా ఇక్కడి నుంచి చెక్కేసి మీ బంగారు భవిష్యత్తుని కాపాడుకోండిరా. సార్, మాకు అర్థమైంది సార్. మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించడానికి మీరు తెలివిగా ప్లాన్ చేశారు కదా. తను మేమేం డిస్టర్బ్ చేయట్లేదు సార్. తనకిష్టమైతేనే మేము హెల్ప్ చేస్తామని చెప్పాము. రే, సాటి మగాడిగా మీ మీద జాలితో చెప్తున్నాను.
అనవసరమైన వద్దు, వెళ్ళిపోండి. పర్లేదు సార్, మేము చూసుకుంటాం. మీ కర్మరా, మీ కర్మ, మీ ఇష్టం. లెట్స్ గో. మేడం, పోలీసులు కూడా వెళ్ళిపోయారు. మీ బాయ్ ఫ్రెండ్ ఇంకా రాలేదు. ఒకసారి మాతో వచ్చి ఎంజాయ్ చేసి చూడండి. మీ లైఫ్లో అంత ఎంజాయ్ ఎప్పుడు చేసి ఉండరు. గోల్డెన్ ఛాన్స్ మేడం, మిస్ చేసుకోకండి. మా కంపెనీ మీకు జీవితాంతం గుర్తుంటుంది మేడం. వెళ్దామంటారా? ఏంటండి కొడతారేంటి మీరు? అసలు ఏమనుకుంటున్నారు? వద్దు మేడం, దగ్గర రావద్దు మేడం. నో హ్యూమన్ హ్యాండ్లింగ్. ఏంట్రా మాట్లాడుకుంది మేడం. నీతో మాట్లాడరా? అమ్మా హలో రే, ఎక్కడోరా? నేను ఎక్కడ ఉన్నాను రా, వచ్చేస్తున్నా. హలో, నేను వచ్చేస్తున్నాను రా. ఓవర్ యాక్షన్ ఆపి ఫోన్ దించు. ఇట్రా. నేను రాను. మర్యాదగా చెప్తున్నాను, రా. నేను మర్యాద చెప్తున్నాను, రాను. వస్తావా లేదా? నువ్వు వస్తే ఒక్క దెబ్బతో సరిపెడతాను. నేను నీ దగ్గరికి వస్తే ఎలా కొడతానో నాకే తెలీదు. రానని చెప్తుంటే బలాంత పెడతారేంటి? అయినా ఆడవాళ్ళ చేతిలో దెబ్బలు తింటే మా ఇంట వంటలేదు. ఆగు. నేను ఆగను. ఆగరా. ఆగుతూ నువ్వు నన్ను కొడతావు. నిన్ను కొట్టదు మేడం, మేడం కొట్టదు. ఏంట్రా? కొట్టదు మేడం. బాగోదు మేడం. ఇలా కాదు, ఆగండి. కొట్టదు మేడం, మేడం కొట్టదు. ఏంట్రా? కొట్టదు మేడం. బాగోదు మేడం. ఇలా కాదు, ఆగండి. సార్, మీరు పోలీస్ అయ్యండి మమ్మల్ని మర్యాదగా వదిలేసినప్పుడే మేము ఆలోచించాల్సింది సార్. ప్లీజ్ సార్, కాపాడండి సార్. సార్ సార్ కాపాడండి సార్, ప్లీజ్ సార్. కుర్రాళ్ళు ఏదో ఆవేశంలో తెలియక తప్పు చేశారు, క్షమించి వదిలేసి. ఏంట్రా రికమెండేషన్లు చేయిస్తున్నారు? వద్దు మేడం, మేడం వద్దు మేడం, ప్లీజ్ మేడం. మేడం 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 1 minute కూల్, నేను మాట్లాడతాను. రే, ఇంకా మ్యాటర్ అర్థం కాలేదా? మేడంకి నా మీద కోపం, సో నా రికమెండేషన్ పనిచేయదు. అదేదో నన్ను మీరే రిక్వెస్ట్ చేసుకోండి, అర్థం చేసుకోండి రా, వెళ్ళండి. ప్లీజ్ మేడం, సారీ మేడం, ఇంకెప్పుడు ఇలా తప్పు చేయ మేడం. ప్లీజ్ సిస్టర్, ఇంకెప్పుడు ఇలా చేయ సిస్టర్, ప్లీజ్ సిస్టర్, ఒక్కసారి వదిలేదు మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. సరే సరే సరే, థ్యాంక్ యూ మేడం. ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే చంపేస్తాను. వెళ్ళండి. ఓకే మేడం, ఓకే మేడం. హలో మేడం, ప్రతిరోజు నీది కాదు, ఈరోజు నీ టైం బాగుంది కాబట్టి వాళ్ళ చేతుల్లో నుంచి తప్పించుకున్నావు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఆడపిల్ల ఎప్పుడు అరిటాకే. నీ జాగ్రత్తలో నువ్వు ఉండటం మంచిది.
నేనెలా ఉండాలో నాకు తెలుసు. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నిత్య జోలికొస్తే ఎవ్వడికైనా ఇదే గతి పడుతుంది. ప్రతిరోజు నాదే. ఈ పొగరే మంచిది కాదంటున్నాను. పొగరు పుట్టుకతోనే నా బ్లడ్లో ఉంది. ఆడపిల్ల అనుకువగా ఉండాలి. ఇంత అహంకారం పనికిరాదు. ఉచిత సలహాలు ఇవ్వడం మానేసి వెళ్ళి పోలీస్ డ్యూటీ చేసుకో. నేనెంత సిన్సియర్గా డ్యూటీ చేస్తున్నానో ఆల్రెడీ నీకు అర్థమై ఉంటుంది. కానీ నా గురించి నీకు పూర్తిగా అర్థం కాలేదు. త్వరలోనే తెలుసుకుంటావు. ఈ రామ్తో అలాంటి రోజు ఎప్పటికీ కోరుకోకు. నీకే ప్రమాదం. చూద్దాం. సర్లే కానీ వచ్చి కారు ఎక్కు, డ్రాప్ చేస్తాను. ఒంటరిగా ఉండటం అస్సలు మంచిది కాదు. రిక్వెస్ట్ చేసి సహాయం చేస్తానంటేనే ఒప్పుకోను. అలాంటిది డిమాండ్తో అడిగితే ఎలా ఒప్పుకుంటాను? మీ సహాయం నాకు అవసరం లేదు. వెళ్ళు. ఈ వీణ్ణెవడు చేసుకుంటాడు గాని వాడి బతుకు సర్వనాశనం. హలో అమ్మా శారదా. అన్నయ్య చెప్పన్నయ్య. అందరూ బాగున్నారా తల్లి? మేమందరం బాగున్నాం అన్నయ్య. కానీ నువ్వు వదిన నిశ్చితార్థానికి రాకపోవడమే మాకు బాధ అనిపించింది. వద్దామనే అనుకున్నానమ్మా. ఇక్కడ పొలం పనుల వల్ల కుదరలేదు. ఇంతకీ విషయం ఏమిటంటే రామ్కి అమ్మవారి మొక్కు తీర్చాలి, గుర్తుందా? అవును కదూ, మర్చిపోయానన్నయ్య. అయినా అయ్యింది నిశ్చితార్థమే కదన్నయ్య. వాళ్ళ పెళ్ళయ్యాక వచ్చి మొక్కు తీర్చుకుంటాళ్లే. నిశ్చితార్థం అంటే సగం పెళ్ళి అయినట్టేనమ్మా. ఎలాగూ ఇద్దరు అబ్బాయిల పెళ్ళిళ్ళు కుదిరాయి. కృష్ణ స్రవంతి మన ఊరు వచ్చి వెళ్ళారు. ఇక మిగిలింది రామ్ జానకినే. అది గుర్తొచ్చే ఫోన్ చేశానమ్మా. బాగా గుర్తు చేసావన్నయ్య. వీలు చూసుకుని పంపిస్తాలే. వీలు చూసుకొని కాదమ్మా, 2 రోజుల్లో ఇక్కడ ఉండేట్టుగా చూడు. మన ఊరు వాళ్ళు కూడా రామ్ గురించి అడుగుతున్నారమ్మా. పనిలో పని జానకిని కూడా మన వాళ్ళందరూ చూసినట్టు ఉంటుంది. ఏమంటావు? ఉంటానమ్మా. సరే అన్నయ్య, మంచిది. అమ్మా మావయ్య. అవునరా. ఏవట? రామ్ని మన ఊరు పంపించమంటున్నాడు. అది ఎల్లుండి లోపు. ఏంటి ఏదో మావయ్య ఊరు అంటున్నారు? అవునరా, నిన్ను ఊరికి రమ్మని ఫోన్ చేశారు. ఊరికే? నేను ఇక్కడ ఊరికే ఏం లేనురా. ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీస్ ఆఫీసర్ అంటే ఎన్ని పనులుంటాయి? గంటకో గొడవ, పూటకో అల్లరి, రోజుకో అన్యాయం. ఇంత టైట్ షెడ్యూల్స్ లో ఓకేరా ఓకేరా. అమ్మా విన్నావు కదా, ఇప్పుడు చాలా బిజీ. ఓ పని చేస్తానమ్మా, నేను స్రవంతి వీలైతే జాను కూడా తీసుకుని ఊరు వెళ్తాం. ఇంకదే చెయ్యాలి. మీతో పాటు జాను కూడానా? జాను కూడానా అంటావేంట్రా? నిన్ను జానుని పంపించమని మీ మావయ్య ఫోన్ చేసింది. ఎలాగూ మొక్కుంది. పనిలో పనిగా జానకిని కూడా తీసుకెళ్తే మన ఊరు వాళ్ళంతా చూసినట్టు ఉంటుంది. అలాగా అమ్మా? మరి నాకు ఆ విషయం చెప్పలేదేంటి? అమ్మా పప్పు మారుతుంది. అయ్యో మర్చిపోయానురా. ఏంటి నేను జాను కలిసి ఊరెళ్ళాలా? ఇంతవరకు అదే అనుకున్నాను రా, కానీ నువ్వు బిజీ కదా, అందుకే నేను. ఏంటి నేను అంటావు? నీకు బ్యాంక్ లో పని లేదా? లీవ్ పెడతా. వదిన రాలేను అంటే కన్విన్స్ చేస్తా, కానీ వెళ్ళేది మాత్రం ఖాయం రోయ్. ఒరే బ్యాంకు, ప్రోగ్రామ్ నాదిరా, దాన్ని హైజాక్ చేయడం తప్పు. నువ్వు ఫోర్స్ కొట్టావు కాబట్టి ప్రోగ్రామ్ మార్చా. నీ ఇష్టం వచ్చింది చేసుకో, ఊరికి మాత్రం నేనే వెళ్తా. వెళ్తావా? వెళ్ళరా.
నీ ప్రోగ్రామ్ ఇప్పుడే ఫిక్స్ చేస్తా కదా. హలో ఝాన్సీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కానీ ఓ పర్సన్కి మాత్రం ఈరోజు వెరీ బ్యాడ్ మార్నింగ్. ఎవరికి సార్? చెప్తా. ఇప్పుడు ఓ పర్సన్ 10 నిమిషాల్లో పంజగుట్ట సర్కిల్కి బైక్ మీద వస్తాడు. ఎవరు సార్ అతను? అతను ఒక కామాంధుడు, రోజుకో రోజా మీద వాళ్ళే రేపిస్ట్. ఎవరా వాడు? ఫేసు స్వాతి ముత్యంలాగుంటుంది, కానీ నమ్మద్దు. కళ్ళకు అద్దాలు టచ్ చేసుకుని ఉంటాడు. డ్రెస్ కోడ్ సార్? వైలెట్ షర్టు, బ్లాక్ ప్యాంటు, చేతిలో బ్యాగ్ కూడా ఉంటుంది. బైక్ నెంబర్ సార్? బైక్ నెంబరా? రే బ్యాంకు, నీ బైక్ నెంబర్ ఎంతరా? AP09CV8402. విన్నావుగా? ఒరే, ఇంటికి నా బైక్ నెంబర్ ఎందుకురా? చెప్పిన డీటెయిల్స్ నీవే కాబట్టి. ఓహో,